నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని చూపించబోతున్నాను. అది ఎక్కడుందంటే వెరీ నియర్ టు నాగార్జున సాగర్ అండి. జస్ట్ 6 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హియర్. అదేంటంటే అశ్వథ ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్స్. అసలు అశ్వథ ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్స్లో రెసిడెన్షియల్ ఎలా చేసుకోవచ్చు, అలా కమర్షియల్ బేస్డ్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? అయితే పదండి చూద్దాం. సో ఇందాక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ నుంచి మనము ఇక్కడ 6 కిలోమీటర్స్ దూరంలో ఉందనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసాము. ఇదేంటంటే అరుణ ప్రాజెక్ట్స్ వారిది అశ్వథ ఆర్గానిక్ గార్డెన్స్లో ఉన్నాం. అశ్వథ ఆర్గానిక్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వేయకుండా పంటలు పండిస్తున్నారు. అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాల పంటలు ఇక్కడ పండిస్తున్నారు. అండ్ ఎవరైతే ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కమర్షియల్ బేస్లో కానీ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ ఎలా వీళ్ళు కొనుక్కోవచ్చు అండ్ ఎలా బెనిఫిట్ అవుతారు కస్టమర్స్, ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి, టెక్నిక్స్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళు అందిస్తున్నారండి. అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? అయితే పదండి మేడంతో మాట్లాడదాము. ఎండి గారు ఉన్నారు, అరుణ కుమారి గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం అశ్వథ ఆర్గానిక్ గార్డెన్స్లో ఉన్నాము. మనం మాట్లాడబోతున్నాం ఎండి గారితోటి, అరుణ కుమారి గారు ఫ్రమ్ అరుణ ప్రాజెక్ట్స్ ఎండి. సో మేడంతో మాట్లాడి అసలు ఈ ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేశారో కంప్లీట్ డీటెయిల్స్ ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే మేడం, అసలు బేసిక్గా మీరు ఉమెన్ ఆంటర్ప్రినర్, ఎంతో పేరు పొందారు రియల్ ఎస్టేట్లో. ఎన్నో ఇయర్స్ నుంచి ఉండి చాలా మంచి సక్సెస్ పొందారు. కానీ మళ్ళీ సడన్గా మీరు ఈ ఫామ్ ల్యాండింగ్ కానీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? చెప్పాలి అంటే నేను అరౌండ్ 5 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో హెచ్ఎండి, డిటిసిపి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అన్నీ చేసాము. ఫైనాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి చాలామంది సజెషన్స్ ఇవ్వడం అదంతా జరిగింది. కానీ ఇదంతా కూడా ఎంత చూసినా మనము సంపాదన మీద వెళ్ళిపోతూ ఉన్నాం, హెల్త్ని వెనకబడేసుకుంటూ ఉన్నాం అనమాట. అవును. సో హెల్త్ పరంగా ఆలోచించాల్సిన రోజు వచ్చేసింది ఒక రోజు. ఆ రోజు నాకు వచ్చిన థాట్ ఏంటంటే మనం ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఓకే చేద్దాము, మన వరకు చేసుకుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, మహా అంటే మన చుట్టుపక్కల ఒక 100 మెంబర్స్కి ఇవ్వగలుగుతాం. అలా కాకుండా ఎలాగో మనం రియల్ ఎస్టేట్లోనే ఉన్నాము, ఒక ప్రాజెక్ట్ చేద్దాము, ఒక ప్రాజెక్ట్ని చేసి మనం ఒక ఉమ్మడి వ్యవసాయం లాగా మనం డిజైన్ చేద్దామనే కాన్సెప్ట్తో ఒకరోజు మేము ఆలోచించడం జరిగింది. ఒక్క రోజు వచ్చిన ఆలోచన ఈ ప్రాజెక్ట్కి రూపాంతరంగా స్టార్ట్ అయింది. ఓకే మేడం, అసలు సేంద్రియ విధానంతో మీరు ఈ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ లేకుండా మీరు అసలు కల్టివేట్ చేయడం అనేది, ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటంటారు? ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఈ ప్రాజెక్ట్ చేద్దామని ముందు అనుకున్న టైంలో ఫస్ట్ మనకు కావాల్సింది, ఫార్మింగ్ చేయడానికి కావాల్సింది సాయిల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సాయిల్ మాకు కావాల్సిన సాయిల్ కూడా ఎలా ఉండాలి అంటే మనము 365 డేస్ అంటే సంవత్సరంలో 4 కాలాలు 12 నెలలు పంట వచ్చేలాగా ఉండే సాయిల్ కావాలి, భూమి కావాలి. దాన్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో మేము మొదలు పెట్టాము. సర్చింగ్స్ వెతికాము. వెతికినప్పుడు మాకు కొంతమంది సలహాలు తీసుకున్నాము, ఎలాంటి సాయిల్కి అయితే అలా ఉంటుంది అని. ఆ సలహాలతో మేము కొన్ని ఏరియాస్లో తిరగడం, తెలంగాణ, ఆంధ్రాస్లో తిరగడం జరిగింది. దాని తర్వాత 12 నెలలు సాయిల్ సహకరించడంతో పాటుగా దానికి కావాల్సిన మెయిన్ సోర్స్ ఏంటి అంటే వాటర్ కావాలి. ఆ వాటర్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే బోర్స్, ఓన్లీ బోర్స్ మీదే అంటే కూడా బోర్స్ కూడా సమ్మర్ లో అంత ఫ్లూయెంట్ గా వాటర్ ఇవ్వలేదు, రాదు. అలా అనుకుని మేము తిరుగుతూ మేము ఐడెంటిఫై చేసింది నాగార్జున సాగర్ లొకేషన్ లో ఉన్న ఈ సాయిల్ ని.
ఓకే. ఇది ఫస్ట్ ఎవర్ గ్రీన్ సాయిల్ అయితే సాయిల్ 360 రోజులు మనం ఏ పంట వేసినా సరే మనకి అది ఏదైతే సీజనల్‌గా మనకి ఏదైతే పండించాలనుకుంటున్నామో, ఏ పంట వేసినా గూడా మనకి అనుకూలంగా ఉంటుంది ఈ సాయిల్‌లో. ఓకే. సేమ్ టైమ్ మనకి వాటర్ గూడా అంతే అంతే అనుకూలంగా దొరుకుతుందిక్కడ. సో, ఇక్కడ మనం అందుకని ఇంత మొత్తం 2 స్టేట్స్‌లో మేము సెర్చ్ చేసి ఫైనల్‌గా ఇక్కడ మేము తీసుకోవడానికి రీజన్ గూడా మనకి నాగార్జున సాగర్ నుంచి కుడి కాలవకి ఫస్ట్ బిట్ మనదే. ఆ! కుడి కాలవ ఏదైతే ఉందో ఆ హ్మ్. కాలవ నుంచి అవును. మనకి ఫస్ట్ బిట్ ఇక్కడే ఉండదు. ఇక్కడ బోర్స్ వేసినా కూడా 100 నుంచి 150 ఫీట్స్‌లో మనకు వాటర్ వస్తాయి. అది 3 ఓకే. ఇంచెస్. ఓకే. అంటే మనకెప్పుడు అక్కడ కాలువలో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు భూమిలో ఇక్కడ వాటర్ ఉన్నట్లే లెక్క. హ్మ్. సో, ఈ కాన్సెప్ట్‌తో మేము ఇక్కడ వాటర్‌ని సాయిల్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వెరీ నైస్ మేడం. సో అప్రిషియేటివ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మనం ఈ సాయిల్‌ని ఐడెంటిఫై చేసాము. దీన్ని మనం బై చేసుకున్నాము. ఓకే. సో, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని నేనొక్కదాన్ని కల్టివేషన్ చేయాలన్నా కష్టమే కాబట్టి దీన్ని ఒక ప్రాజెక్ట్ లాగా రూపాంతరం చేయించాము. ఆ! అది అశ్వథ ఆర్గానిక్ గార్డెన్‌గా మేము ఒక పేరు పెట్టి హ్మ్. దీన్ని మేము డివైడ్ చేసి దీనిలో డిఫరెంట్ పీపుల్ మన దగ్గర బై చేసి ఓకే. వాళ్ళు కూడా ఒక ఫార్మర్ లాగా వాళ్ళు ఇక్కడ కొనుక్కొని ఫార్మర్స్ అయ్యేలాగా మేము అవకాశాన్ని ఇస్తూ ఉన్నామన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఒక ప్లాట్ మన దగ్గర హ్మ్. అంటే 10 సెంట్స్ నుంచి అవకాశం ఉంది ఇక్కడ కొనుక్కోవడానికి. అచ్చా! 10 సెంట్స్ కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ ఒక ఫార్మరే. హ్మ్. వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం వ్యవసాయం చేస్తే వాళ్ళు వ్యవసాయం చేసినట్లే. ఇక్కడ 10 సెంట్లు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా చెప్పుకునేది అశ్వథ గార్డెన్ లో నా ప్లాట్ ఉందని చెప్పరు. అది నాది అని చెప్తారు. ఓహ్! యెస్. అందులో నేను అక్కడ పంట పండిస్తున్నాను అని చెప్తారు. సో వాళ్ళకి ఎలా నమ్మకం ఉంటుందంటారు? ఇది ఖచ్చితంగా మీరు ఆర్గానిక్కే పండిస్తున్నారు. అసలు పెస్టిసైడ్స్ లేకుండానే వాళ్ళెలా నమ్మొచ్చంటారు ఇప్పుడు కస్టమర్స్? ఇక్కడ ఫామ్ కొనుక్కున్న కస్టమర్‌కి అయితే మాత్రం వాళ్ళ ఫామే కాబట్టి వాళ్ళకి కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్‌కి లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. హ్మ్. కెమెరాస్ ఫిట్టింగ్ చేయటము, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఓకే. అలా కాకుండా ఒకవేళ ఓన్లీ వెజిటబుల్సే కొనుక్కునే వాళ్ళు కూడా వాళ్ళు కావాలి అంటే వచ్చి సైట్ చూడొచ్చు. హ్మ్. అది కాకుండా ఎవరైతే వంట చేస్తున్నారో హ్మ్. ఎవరు కుక్ చేసే వాళ్ళకైనా అది ఆర్గానిక్ మీన్స్ అది న్యాచురల్‌గా పండించారా, పెస్టిసైడ్స్‌తో పండించారా అనేది ఈజీగా అర్థమైతది. ఆ వాసనతోటి గాని. తినే వాళ్ళకి కూడా ఆ! అర్థమవుతది. ఆ! ఆ వేరియేషన్ అనేది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనకు తెలీదు. నేను ఇప్పుడు నెక్స్ట్ మన ఫార్మ్ నుంచి తీసుకొచ్చుకొని వండుకొని తిన్న రోజు తెలుస్తది ఆ వేరియేషన్ ఏంటనేది. నిన్నేం ఓకే. తిన్నాం, ఈ రోజు ఏం తిన్నాం అనేది. యెస్. ఓకే. ఆ డిఫరెన్స్ ఆ అనేది డిఫరెన్స్ ఉంటుందంటారు. మన ఫార్మ్‌లో తిన్న తర్వాత తెలుస్తది డిఫరెన్స్ అనేది. ఎవరిని మనము కించపరిచేది లేదు కానీ, ఎవరి బిజినెస్ వాళ్ళకుండొచ్చు. హ్మ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఒక మంచి బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు, ఉత్పత్తి బాగా రావాలనుకునే వాళ్ళు వాళ్ళ 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 పద్ధతది. అవును. కానీ నా పద్ధతిలో నేను ఇందులో గూడా నాకు సంపాదన వస్తోంది. హ్మ్. కానీ నేను న్యాచురల్‌గా చేద్దామనుకుంటున్నాను. హెల్తీగా చేద్దామనుకుంటున్నాను. రేపటి రోజు ఒక 100 రూపీస్ పెట్టి ఒక టమోటా 1 కేజీ కొనుక్కుంటే అది కూడా పెస్టిసైడ్‌ది అవ్వాలి. అవును. కానీ న్యాచురల్ దొరకదు. హ్మ్. రేపటి రోజు ₹1,00,00,000 పెట్టి కూడా ₹1,00,00,000 ఉన్నవాడికి కూడా మంచి ఫుడ్ తినే అవకాశం లేదు. అవును మేడం. అలా అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్. సో, ఇక్కడ ఈ ఫార్మ్ ల్యాండ్స్ కల్చర్ అనేది, ఫార్మ్ ల్యాండ్స్ అనేది కూడా స్టార్ట్ అవ్వడానికి రీజన్ అదే. ఓకే. ఇక్కడ ఈ ఫార్మ్ ల్యాండ్స్ మా దగ్గర ఒక 10 సెంట్లు కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమరు వాళ్ళ ఫుడ్ బ్యాంక్‌ని ఇక్కడ పెట్టుకున్నట్లే లెక్క. సో అయితే మీరు కమర్షియల్ ఆస్పెక్ట్స్‌లోను, అలాగే రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్‌లోను ఇది స్టార్ట్ చేశారు కదా! సో మళ్ళొకసారి మా కస్టమర్స్‌కి కమర్షియల్ ఆస్పెక్ట్స్‌లో తీసుకోవాలనుకుంటే ఎలా ఉంటాయి? తర్వాత ఫ్యూచర్ అప్రిసియేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక ప్లాట్ కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు అప్రిషియేషన్ కోసము, అవును. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మనకు చాలా చిన్న బడ్జెట్ చెప్పాలి అంటే. హ్మ్. ఈ చిన్న బడ్జెట్ ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళేమో లాంగ్ టైమ్‌లో మాకు బెస్ట్ రిటర్న్స్ వస్తుందనే ఉద్దేశ్యంతో పెడతారు. అవును. సేమ్ మన దగ్గర కూడా వీళ్ళు అదే ఉద్దేశ్యంతో పెట్టొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఎక్కడ భూమి మీద ఒక ₹10 పెడితే ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతది. అవును. అది దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అది ఏ మూలన పెట్టినా కూడా భూమి మీద అంతే. అవును. పెరుగుతూ వెళ్తది. మన ఫామ్‌లోనే ఎందుకు పెట్టాలి అంటే, ఈరోజు వీళ్ళు ఫామ్ మీద ఒక ₹10 పెట్టి కొనుక్కుంటే, దాని తర్వాత ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ₹10 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. హ్మ్. ఆ ₹10 చేసిన దానికి ₹10 బెనిఫిట్ ఉంది. మనము భూమిని అలా వదిలేయట్లేదు. ఓకే. ఇప్పుడు డీటీసీపీలు ఉన్నాయండి. అవును. నాయి ఉన్నాయి ఫార్మ్స్. డీటీసీపీ ఫామ్‌లో ప్లాట్ కొనుక్కుంటారు. దాని తర్వాత ఆ ల్యాండ్ దేనికి ఉపయోగపడుతది? కన్‌స్ట్రక్షన్ ఎప్పటికో లాంగ్ ఎగో ఎప్పటికో
మనం కన్స్ట్రక్షన్ చేసుకునే టైంకి వస్తుంది, ఉమ్, ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఇక్కడ కొనుక్కుంటే రేపటి నుంచే ఫార్మింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. భూమిని ఉపయోగించుకుంటున్నాం, భూమిని దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకుంటున్నాం. సేమ్ టైం మేము ఫ్రీగా ఏమి వాళ్ళు కొనుక్కొని ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ దగ్గర నుంచి కౌలుకు తీసుకుంటున్నాం మేము. ఓకే. ఆ కౌలు కూడా వాళ్ళకి రిటర్న్ ఇస్తున్నాం. ఉహుం, అంటే ఈ భూమి రేపటి నుంచే వాళ్ళకి బెనిఫిట్ని ఇస్తోంది. దాని తర్వాత మేము ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేస్తాం ఇక్కడ. ఈ యాక్టివిటీస్ వల్ల ఆటోమేటిక్గా కమర్షియల్ వైజ్గా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్టివిటీస్ ఏంటంటే ఇక్కడ రిసార్ట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఓకే. ఫార్మ్ రిసార్ట్. ఉమ్, అలాగే వీకెండ్ హోమ్స్ ప్లాన్ చేస్తున్నాం కల్టివేషన్తో పాటుగా. ఇవి రెండు ఇక్కడ రావడం వల్ల ఈ రిమైనింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆటోమేటిక్గా ఒక అప్రిషియేషన్ వచ్చేస్తుంది. దీంతో పాటు ఇది ఒక టూరిజం హబ్. ఉమ్, ఈ yes. సరౌండింగ్ టూరిజం ప్లేసెస్ ఉండడం వల్ల దాంతో పాటు మనది కూడా మనము ఒక ఎకో అగ్రి టూరిజం లాగా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం దీన్ని. పార్టీస్ కి కానీ అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అలాంటి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ మనము ఈ ఏంటి అంటే తెలంగాణలో ఆంధ్రాలో ఈ 2 స్టేట్స్లో ఇంతవరకు ఈ ఈ టూరిజం ప్లేస్ ఏదైతే నేను చెప్పానో ఎకో అగ్రి టూరిజం అని చెప్పేసి ఇది లేదు ఇక్కడ. మనం ఫస్ట్ టైం ఇది ప్లాన్ చేస్తున్నాం. మేడం, సో గ్రేట్ టు హియర్. రిసార్ట్స్ అంటున్నారు, చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే, అన్ని చెట్లు ఆర్గానిక్. సో రిసార్ట్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి అలా చేస్తారంటారా, ఎలా? మనది ఫార్మ్ రిసార్ట్ అండి. మ్మ్. ప్యూర్లీ మనం ఫార్మింగ్లో వస్తుంది, ఫార్మింగ్లో ఉన్నప్పుడు ఫార్మ్ రిసార్టే మనం డిజైన్ చేస్తున్నాము. ఓకే. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఎట్లా అంటే ఈ రిసార్ట్లో కన్స్ట్రక్షన్ వైజ్గా కూడా డిఫరెంట్గానే ఉంటాయి. స్టేయింగ్ కాటేజెస్ దగ్గర నుంచి అన్ని ఏవి చూసినా ఒక విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్తో ఉండేలాగే మేము డిజైన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము నెక్స్ట్ ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా, ఎవరైతే కిచెన్ గార్డెనింగ్ చేయాలనే దగ్గర నుంచి ఒక ఎకరంలో ఫార్మింగ్ చేయాలి అని నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా వరకు ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. కానీ నెక్స్ట్ జనరేషన్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు ఎలా చేయాలి, మేము న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళు స్టే చేయడానికి కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతిదీ మన రిసార్ట్ మన ఫార్మ్ రిలేటెడ్గా ఉంటుంది రిసార్ట్. ఎవ్రీ వీకెండ్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా మనం ఇక్కడికి వెల్కమ్ చెప్తాము. డిఫరెంట్ వేస్ లో మనం ఇవన్నీ ఇంకా కొన్ని చాలా టాపిక్స్ ఉన్నాయి మన ఫార్మింగ్ రిలేటెడ్వి. ఎవరైతే మన అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. నేను కొంతవరకు నేను జస్ట్ ఇలా టచ్ చేశాను అంతే పాయింట్స్ అన్ని. మన ఫార్మ్ ల్యాండ్స్ లో బెనిఫిట్స్ ఏంటి, అసలు మన ఫార్మ్ ల్యాండ్స్ కొనుక్కున్న కస్టమర్ కి బెనిఫిట్స్ ఏంటి, కొనుక్కున్న ఓన్లీ వెజిటేబుల్స్ వైజ్ గానే కాకుండా ఇంకేమేం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఇంకా డీప్ గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయనతో కూడా మేము మాట్లాడతాము. సో అయితే మేడం, ఇప్పుడు మీరు ఫార్మింగ్ చేసి ఈ ప్రొడక్షన్ని మీరు ఎలా సేల్ చేస్తున్నారు మరి? ఈ ఫార్మింగ్ నుంచి వచ్చిన వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయి, యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ మా క్లయింట్స్కి ఉంటుంది. ఎవరైతే మన దగ్గర ల్యాండ్ కొనుక్కున్నారు అంటే ల్యాండ్ ఓనర్స్. ఇప్పుడు ఈ ల్యాండ్ నాది కాదు, నాకు నా దగ్గర ల్యాండ్ కొనేసి వాళ్ళు ఓనర్స్ అయిపోయారు, వాళ్ళ దగ్గర నేను కౌలుదారుని, నేను రిస్క్ తీసుకున్నాను. వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. అంటే వాళ్ళకి అలాగని ఫ్రీగా ఇస్తున్నామని కాదు, ఫస్ట్ మనం ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, మేము అది క్రియేట్ చేస్తున్నాము. మన దగ్గర వెజిటబుల్స్ కొనాలి అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, 1500 రూపీస్ మినిమం పెట్టి. వాళ్ళు ఎవరైతే మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ సబ్స్క్రైబ్, ఆ మెంబర్షిప్ ఫ్రీగా ఫ్రీ ఇస్తున్నాము. నెక్స్ట్ వాళ్ళకి ఇక్కడ నుంచి మనం అరౌండ్ 24 hours లో వాళ్ళకి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎంత రేడియస్ వరకు మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు? అరౌండ్ 200 to 250 కిలోమీటర్స్ వరకు మనము 24 hours లో మనము వాళ్ళకి రీచ్ చేయగలుగుతాం. నియర్లీ హైదరాబాద్, ఇంకా విజయవాడ, గుంటూరు సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అందరికి మనం రీచ్ చేయగలుగుతాం వెజిటబుల్స్. ఓకే, విత్ ఇన్ 24 hours లో. 24 hours లో ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా. మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా, మన తినే వెజిటబుల్స్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయో తెలియదు. కానీ మన ఫామ్ నుంచి వచ్చే వెజిటబుల్ ఏదైతే ఉందో అది లాస్ట్ డే నిన్న తీసుకొచ్చారు, తిన్న కోసి ఇవాళ తింటున్నాం అంటే ఎంత ఫ్రెష్వి. మేడం, బయట చాలా ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ ఫామ్ ల్యాండ్స్ కి మన దానికి డిఫరెన్స్ ఏంటి? ఎస్పెషల్లీ అశ్వథ ఆర్గానిక్ గార్డెన్స్ లోనే ఎందుకు కొనాలంటారు? వేరే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఫార్మింగ్ చేస్తున్నారు అందరూ ఫార్మింగ్ చేసేది అంతా కమర్షియల్ వైజ్ గానే ఆలోచిస్తున్నారు. కమర్షియల్ వైజ్ గా మీన్స్
ఇప్పుడు శ్రీగంధం అలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను రిటర్న్స్ అనేవి వస్తాయి డెఫినెట్‌గా లాంగ్ ఫ్యూచర్‌లో వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఇనిషియల్‌గా రిటర్న్స్ అంటే వాళ్ళ భూమిని మనం కౌలుకు తీసుకొని వెంటనే కౌలిస్తున్నాం. అంటే ఎవ్రీ మంత్ ఈరోజు వాళ్ళు కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి కౌలు వెళ్ళిపోతుంది వాళ్ళ అకౌంట్‌లోకి. ఓకే. ఫస్ట్ పాయింట్ కమర్షియల్ వైస్‌గా ఆలోచిస్తే. అది హ్మ్. కాకుండా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి వెజిటబుల్స్ వైస్‌గా గానీ, లేకపోతే అడిషనల్‌గా మనం వీళ్ళు తినే ఏదైనా గానీ ఆహారం మాక్సిమం మన ఫార్మ్ నుంచి వెళ్ళేయి మిల్క్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మష్రూమ్స్ వస్తున్నాయి. హ్మ్. హనీ వస్తుంది. వాళ్ళ కిచెన్‌లో మాక్సిమం అశ్వదావే ఉంటాయన్నమాట నెక్స్ట్. ఓహ్! అశ్వద అంటే వాళ్ళ ఫార్మ్ నుంచి. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ ఫార్మ్ నుంచే వాళ్ళ కిచెన్‌లోకి వెళ్ళే ప్రతి ఒక్క ప్రొడక్ట్ వెజిటబుల్స్ అన్నీ అన్నీ వెజిటబుల్సే కాదు. మిల్లెట్స్, పల్స్ హ్మ్. అన్నీ వస్తాయి. ఇప్పుడు మన ఫార్మ్ ఏం చిన్నది కాదు. అరౌండ్ 100 100 ఎకర్స్. ఎకర్స్. 100 ఎకర్స్‌లో మనం అన్నీ పండిస్తాము. అది వేరే ఫార్మ్స్‌లో కొనుక్కుంటే ఫార్మ్ ల్యాండ్ ఉంటుంది. కానీ ఆ ఫార్మ్ ల్యాండ్ ప్రొడక్ట్ డిఫరెంట్. మన ఫార్మ్ నుంచి వచ్చే ప్రొడక్ట్ డిఫరెంట్. మేడం ఈ అశ్వథ ప్రాజెక్ట్స్‌లో తీసుకోవాలనుకుంటే ఫైనల్‌గా మీ కస్టమర్స్ కానీ, మా చూసే వ్యూవర్స్‌కి కానీ ఎందుకు తీసుకోవాలి? ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్‌గా? చెప్పాలి అంటే మన ప్రాజెక్ట్ అశ్వథ ఆర్గానిక్ గార్డెన్స్. మనం ఇక్కడ చేయబోతోంది సేంద్రియ, ప్రాకృతిక, ఆధ్యాత్మిక ఉమ్మడి వ్యవసాయం. హ్మ్. ఓకే. ఉమ్మడి వ్యవసాయం అనే దాంట్లో అర్థమైంది కదా! అర్థమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన దగ్గర కొన్న ప్రతి ఒక్క కస్టమరు మనకొక పార్ట్నర్, మనొక వ్యవసాయదారుడు హ్మ్. అలాగా. ఇక్కడ కస్టమర్ కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ వేరే ఫార్మ్ ల్యాండ్స్‌లో పర్మనెంట్ ప్లాంటేషన్ వేస్తారు. పర్మనెంట్ ప్లాంటేషన్ వేసి 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ఒక్కసారి క్లీనింగ్ ఆ మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఉంటుంది. ఆ! కానీ మనదేంటి అంటే వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ మనము. ఓకే. వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఇక్కడ మన వర్కర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఓకే. అరౌండ్ ఇక్కడ మనము 100 నుంచి 150 మెంబర్స్ వరకు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. మ్యాన్ పవర్ కూడా మ్యాన్ బానే పవర్ తీసుకున్నారు. తీసుకోవాలి. ఎందుకంటే హ్మ్. మనం ప్రతిరోజు వర్క్ చేయాలి. హ్మ్. మనం ఇక్కడ పండిస్తుంది వెజిటబుల్ వెజిటబుల్ మొక్కని బేబీలాగా పెంచుకోవాలి. హ్మ్. ప్రతిరోజు వాటిని సేవలు చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక క్లయింట్ ఒక ప్లాట్ కొనుక్కున్నాడు అంటే అతని ద్వారా ఎంతమందికి ఇక్కడ జీవనోపాధి వస్తోంది. ఇప్పుడు మనము డైరెక్ట్‌గా ఒక ప్లాట్ కొనుక్కుంటున్నాము. డైరెక్ట్‌గా మనం కౌలుకిస్తున్నాము. కౌలు తీసుకుంటున్నాము. డైరెక్ట్‌గా వెజిటబుల్స్ తీసుకుంటున్నాం. ఇండైరెక్ట్‌గా వాళ్ళ వల్ల చాలా మంది ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ తీసుకోగలుగుతున్నారు. నేను చెప్పాల్సిన ఒకే ఒక వన్ వర్డ్‌లో చెప్పాల్సిన విషయం ఏదైతే ఉంది అంటే హ్మ్. మన ఫార్మ్‌లో మనము మన మన వెజిటబుల్స్‌ని మనకు సంబంధించిన ఆహార పదార్థాల్ని మనం పండించుకొని తింటున్నాము అనే ఫీలింగ్ మన ఫార్మ్‌లో కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఒక్కళ్ళకి ఉంటుంది. అబ్బా! థాంక్ యూ మేడం. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఈ ప్రాజెక్ట్‌లో కొనుక్కున్న వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు? అసలు నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలా చేస్తారు? కస్టమర్ బెనిఫిట్ ఎలా ఉంటుందని చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ మేడం.